అసెంబ్లీకి అందరూ సిద్ధం కావాలి, బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చేందుకు సన్నద్ధం అవ్వాలి, జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి దిగాలి, ప్రతిపక్షం అడిగే ప్రతి అంశానికి సమాధానం ఇవ్వాలి, కేటీఆర్ హరీష్లను సమర్థంగా ఎదుర్కోవాలి, కేసీఆర్ సభకు వచ్చినా రావచ్చు, ప్రిపేర్ అవ్వలేదు అనే మాట ఇది చూడండి, ప్రిపేర్ అవ్వలేదు అనే మాట రావద్దట. అంటే వీళ్ళకు ఉందా అంతా ఒక్కటి? ఇప్పుడు కేటీఆర్ని హరీష్ రావుని ఎదుర్కొనే దమ్ముందా? ప్రతి క్వశ్చన్కి మేము సమాధానం తిప్పి కొట్టాలంటే అంతుందా మీ దగ్గర అని కూడా అడుగుతున్నా. ఎంత క్యాలిబర్ బర్నా వాళ్ళు జస్ట్ ఇసురుతారు. ఒక్కొక్క ముఖ కవలికలు చూడండి మీరు అసెంబ్లీలో ఆ రోజు, ఒక్కొక్కరి ముఖ కవలికలు ఏం మాట్లాడాలనో ఏం చెప్పాలనో. వాళ్ళ అదృష్టం కొద్దిగా మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు తప్ప తెలంగాణ గురించి ఒక ఆకు తెలియదు, ఒక అలుమ తెలియదు, ఒక చెట్టు తెలియదు, మరో పుట్ట తెలియదు. వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు భలే ఉంది కదా మాట. అందరూ ప్రిపేర్ అయ్యి రాలేదన్న ముచ్చటే ఉండదు. గట్టిగా ప్రిపేర్ అయ్యి రండి. మీకోసం 2-3 రోజులు 31st కూడా ఇక మీరు పార్టీలు బంద్ పెట్టుకోండి, 1వ తారీఖు కూడా పార్టీలు బంద్ పెట్టుకొని గట్టిగా ప్రిపేర్ అవ్వండి, కలెక్టర్లు ప్రిపేర్ అయినట్టుగా అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విచిత్రం, ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళకి ఇట్లా మాట్లాడుకోవాలని అధికార పక్షం మాట్లాడుతా అంటే నవ్వు అనిపిస్తుంది నాకు నిజంగా. ఈ రాష్ట్రానికి రాష్ట్ర సాధకుడిగా, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాయకుడిగా, రాష్ట్రాన్ని నీళ్ళు తీసుకొచ్చిన నాయకుడిగా, ఒక కేంద్రాన్ని మెడలు వంచి కేంద్రానికి సమాధానం చెప్పి కేంద్రాన్ని ముప్పు తుప్పలు పెట్టించే కేసీఆర్ పెట్టనిపిస్తున్న లెక్కన ఇది చూస్తే నాకు నవ్వొస్తుంది, మీకు కూడా నవ్వే వస్తుంది. వీళ్ళంతా జ్ఞానం లేనని మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇక సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ముఖ్యం, మంత్రులకు సీఎం రేవంత్ క్లాస్. ఏం క్లాసులు అయ్యా మీరు? మీ క్లాసులు జార్లు జపాన్లు ఇక బొందలు పెట్టుకోండి, కానీ మీకు మాత్రం సినిమా పక్క. నేను చెప్తున్నా కదా, ఇక హరీష్ రావు ఎట్లుంటారు చూశారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు, మేము హరీష్ రావు చాలా తప్పు మాట్లాడుతూ ఉన్నాడు, 45 TMCలు ఎక్కడిది, మేము 90 TMCలు కావాలని పోయి కేంద్రంలో జలశాఖ మంత్రులతోటి కూర్చొని సుదీర్ఘంగా పోరాటం చేసి మేము 90 TMCలు కేటాయించామని ఇవన్నీ చెప్పాడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి బండారం బయటపడుతుంది 2వ తారీఖు. అస్సలు అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు ఉంటుంది, మీరు చూడండి 2వ తారీఖు. ఇక కేసీఆర్ మాట్లాడితే మాత్రము ఇక మీ ఆటలు సాగవు. మీరు ఒక్కడు ఆలోచించండి, ఏ రోజైనా వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారా? PPT ఇచ్చారా వీళ్ళు ఎప్పుడైనా? ఏమనంటే ఆ తాడి చెట్టు లెక్క హరీష్ రావు పెరిగిండు, ఆ కేటీఆర్కి ఏం తెలియదు, ఆయనేమో ఫామ్ హౌస్లోనే పన్నాడు అని ముచ్చాడు తప్ప వీళ్ళు ఏనాడే రైతాంగం కోసం కానీ, నీళ్ళ గురించి కానీ, లేకుంటే ప్రజల గురించి కానీ, 4.5 కోట్ల ప్రజల సమస్యలపైన పరిష్కారం గురించి కానీ ఏనాడైనా మాట్లాడారా మిత్రులారా వీళ్ళు? ఏనాడైనా ఏదనంటే కేసీఆర్ అంటారు, ఏమనంటే కేసీఆరే. మళ్ళీ మీరు ఎవరు కూడా ప్రిపేర్ అయ్యి రాలేదన్న మాట రావద్దాడా? మీరు చదువుతారో సాగదీతారో నాకు తెలియదు, కానీ అందరూ గట్టిగా ప్రిపేర్ అయ్యి రండి అనుకుని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. సో ఇక్కడ రేవంత్ రెడ్డితో పని కొందరు ఉన్నారు, మీకు చెప్తా. ఇప్పుడు భట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారిని లెక్కనే చేయడు. పొంగిలేటి వీళ్ళిద్దరు కొంచెం లావాదేవీలు ఉంటాయి, వాటాలు పంపకాలు, వీళ్ళిద్దరు ప్రధానులు కాబట్టి అంతో కొంతకి పొంగులేటి గారు ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు, ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు. ఈ మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక ఆయన నిలబడుతూ సగం నిద్ర ఆడనే విడిచేస్తారు. నిలబడుతూనే ఒకవైపు నిద్ర పోతూనే ఉంటాడు, ఒకవైపు మాట్లాడుతూనే ఉంటాడు. మరి మాట్లాడేది ఏమైనా ఉందా అంటే, అధ్యక్షా రైతులు నాగం చేసి అధ్యక్షా మేము కాపాడినాం అధ్యక్షా అనుకుంటూ మాట్లాడుతాడు. తుమ్మల నాగేశ్వరరావు ఆనాడు యూరియాల గురించి కష్టాలు పడుతుంటే ఏ తుమ్మలలో ఉన్నట్టు కూడా తెలియని పరిస్థితి, ఏ తుమ్మలలో కూడా. ఇంకోటి చూద్దాం. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 సంవత్సరాల మొద్దు నిద్ర వీడి కేసీఆర్ వస్తున్నాడు తెలియగానే ముఖం మీద నీళ్లు చల్లుకొని ఇంత పౌడర్ రుద్దుకొని ప్రెస్ మీట్ ముందుకు వచ్చిండు. మంత్రి సీతక్క, అమ్మో మంత్రి సీతక్క, ఇక మంత్రి సీతక్క గారంటే నా స్థాయి ఎక్కడ నీ స్థాయి ఎక్కడ అనేది మాట్లాడతారు ఆవిడ గారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడరు. సో నేను ములుగు ప్రజలకు ఒకటి చెప్తున్నా, మీరు మర్చిపోకూడదు. ములుగు ప్రజలకు ఒకటి చెప్తున్నా, మీ మంత్రి సీతక్క గారు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్లస్ మంత్రి ఈవిడ గారు ములుగు గురించి ఏం మాట్లాడతారో మీరు చూడండి. ఫస్ట్ ఏమైనా మాట్లాడతారో వినండి. ఇన్ని సమావేశాలు జరిగినాయి, అసెంబ్లీ సమావేశాలు. ఏనాడైనా కూడా ములుగు డెవలప్మెంట్ గురించి కానీ, ఆ ఏజెన్సీ ప్రజల బ్రతుకుల గురించి కానీ, సమస్యల పరిష్కారం గురించి కానీ ఏనాడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లైనా మాట్లాడారా? రోడ్డు పక్కన పోతుంటే గూడాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, పెంకుడులతోటి గడ్డి గుడిసెలతోటి ఇల్లు లేదు తప్ప ఎక్కడ కూడా ఇంద్రమ ఇండ్లు లేదు, ఎక్కడ కూడా ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేదు. మిత్రులారా, మంత్రి సీతక్క రేపు ఏం మాట్లాడతారో మీరు చూడండి. ఆవిడ గారు ములుగు నియోజకవర్గ ప్రజల్ని విడిచేసి ఆదిలాబాద్ ఆసిఫాబాద్లో చాయ్ 3 రూపాయకి చాయ్ అనుకుంటూ రీల్ చూసుకొని అట్లా రీల్ చేసి ఆవిడ గారు ఫేమస్ అవుతున్నారు తప్ప ములుగు ప్రజల యొక్క బ్రతుకులు మారే కార్యక్రమాలు ఎక్కడ కూడా లేవు. ఈ మంత్రి జూపల్లి
ఇక ఆయన అయితే మంత్రో ఎమ్మెల్యేనో లేకుంటే గెలిచిండో గెలవలేదో అంటే ఏదో విచిత్రమే. దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇక చెప్పుకోవడానికి ఏం లేదు. ఐటీ కంపెనీ అంటాడు. మరి ఐటీ కంపెనీల కోసం దావోసులు కానీ లేకుంటే డల్లాస్ కానీ పోయినప్పుడు ఏం చేయాలా? ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి ఐటీలు ఎవరైతే బిల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడరు. ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా దూరం తిరుగుతూ ఉంటాడు మన ఐటీ శాఖ మంత్రి. గట్ల చదువుకున్నారన్నమాట వాళ్ళు. ఇక రాజనరసింహ దామోదర్ గారు ఇక ఆయన అవుపడుతూనే లేడు. ఆయన మంత్రి కానీ నాకు మొన్ననే తెలిసింది. ఈ 14 మంత్రుల్లో ఆయన ఓ మంత్రి అని నాకు మొన్ననే తెలిసింది. కొండా సురేఖ, ఇక రేవంత్ రెడ్డికి కొండా సురేఖకి కొంచెం వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయి. ఏదో వాటాల కాడ లొల్లు వచ్చిందట. అప్పుడు కొండా సురేఖ గారి యొక్క మనసులో మనోభావాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్లస్ కొండా సురేఖ గారు అంతగానో మాట్లాడుకోవడం లేదు. సో అట్లా వాటాల కాడ లొల్లు వస్తూ ఉంది. ఇక కొండా సురేఖ గారు కూడా రేవంత్ రెడ్డిని లెక్క చేయరు, ఒక లెక్క అని చెప్పుకోవాలంటే. పొన్నం ప్రభాకర్ గారు ఆయన 4వ వృత్తులు ఆయన కూడా పెద్ద ఆయన దగ్గర ఏమి ఉండదు మాట్లాడుకోవడానికి. అధ్యక్ష అని ఇచ్చిన 20 నిమిషాల్లో అధ్యక్షారు 40 సార్లు వెళ్తాడు తప్ప ఆడ మాట్లాడేమి ఉండదు. ఇక మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఈయన గారు చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన మాట్లాడింది ఏదో విన్నోళ్ళకు కొంచెం 1కి 2 సార్లు 10 సార్లు వీడియో స్కిప్ చేసి వింటారు అన్నట్టు. ఒక 10 సార్లు వింటే తర్వాత ఓహో ఈ వర్డు మాట్లాడిండా అన్నట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు ఆయన ఏం మాట్లాడిండో ఆయనకి అర్థం కాదు, ఖతం చేస్తాడు. వీళ్ళట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట. ఈ బ్యాచ్ అంతా దిగి మీరు బీఆర్ఎస్ పార్టీకి జోర్దార్గా ఇచ్చి పడేయాలంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. చూద్దాం అసెంబ్లీలో ఏం జరుగుతుంది. 2వ తారీఖు వీళ్ళ కథ ఎట్లుంటుంది, వీళ్ళ పవర్ పాయింట్ ఎట్లుంటుంది. మరి ఆ రోజు మళ్ళీ హరీష్ రావు గారు మళ్ళీ ఊరామాస్ బ్యాటింగ్ చేస్తాడా, లేకుంటే కేటీఆర్ గారు దంచి కొడతారా, లేకుంటే కేసీఆర్ యొక్క వాదనలు చూసి వీళ్ళు అసెంబ్లీలో ఉంటారా, లేకుంటే మరి ఢిల్లీకి పారిపోతారా అనేది చూద్దాం. ఏం జరగబోతుంది ఏం కథ అనేది. ఎందుకంటే 31st వస్తుంది కదా, ఎంతో కొంత దావా జరగాలి. కొంత పాత సంవత్సరం కదా, ఇది సంవత్సరం అయిపోతుంది. ఇయర్ ఎండింగ్లో ఎక్కడెక్కడ ఎంత దోచుకున్నాం అనేది ఇయర్ ఎండింగ్లో బిల్లు అనే ఫైల్ చేయాలి కదా. అందుకని ఈ 2 రోజులు కొంచెం లీవ్ తీసుకున్నాం అన్నమాట. మనం ఏమైనా ఉంటే 2వ తారీఖు నుంచి ఫ్రెష్గా కబ్జాలు అన్నీ శురు చేద్దాం. కానీ ఆనాడు నుంచే మనం అసెంబ్లీ మొదలు పెడదాం, అన్ని కార్యక్రమాలు కానీ ముగించుకుందాం అన్న కథ వీళ్ళది.